అయితే దీనికి సంబంధించి ఒక వార్త నమస్తే తెలంగాణలో నేను చూసిన. బట్ అంటే ముఖ్యమంత్రి అయితే అక్కడ ఆ స్పీచ్లో అన్నట్టు అనిపించలేదు. బట్ ముఖ్యమంత్రి అన్నట్టుగా ఇక్కడ రాసిండ్రు. మరి ఆ స్పీచ్లో నేను ఆ 40-50 నిమిషాల స్పీచ్ని కంటిన్యూగా తరువుగా ఫాలో అయినా. బట్ ఎక్కడైనా మిస్ అయినేమో, కానీ మీరు ఏమన్నా చూసుంటే చెప్పండి. ఎందుకంటే ఆయన రుణమాఫీ గురించి ఒక మాట అన్నట్టుగా ఇక్కడ రాసిరు. నేను అదే నాకు అర్థం కాలేదు. నేను పూర్తిగా చూసినా కావాలని మళ్ళీ ఎక్కడన్నా ఉందేమో అని చెప్పి. ఇక అప్పు చెయ్య అదే మాటకు సంబంధించి రేవంత్ రెడ్డి అదే స్పీచ్లో ఇక నేను అప్పు చెయ్య అని చెప్పిండు. అప్పు చేసి తినే పప్పుకూడుతో రాష్ట్రానికి ముప్పు, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయలేకపోయా స్టేషన్ గన్పూర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ. మరి ఇది ఉందా లేదా నాకైతే కనిపించలేదు. నేను పూర్తిగా చూసినట్టు అనిపించింది. అక్కడ మాత్రం నేను రుణమాఫీ చేసినానే. ఇప్పుడు మనకు ఎప్పుడైనా ఒకటే, పాడిందే పాటరా అనేది ఏదైతే ఉందో ఆ సామెతను ప్రూవ్ చేస్తున్నట్టుగా ప్రతిసారి నేను 25 లక్షల రైతులకి కుటుంబాలకి 21,000 కోట్లు చేసిన అని చెప్పి 20,693 కోట్లు అని లెక్క చెప్తా ఉన్నాడు. అదే మాట మళ్ళీ చెప్తా ఉన్నాడు. నిన్న అదే చెప్పిండు, నేను రైతాంగానికి కూడా ఇంత చేసిన అని చెప్పిండు. బట్ ఇక్కడ మాత్రం రుణమాఫీ చేయలేకపోయా అని చెప్పినట్టుగా 8వ పేజీలు ఉంది. అందుకే దానికి సంబంధించి ఒకసారి చూద్దాం. నిజంగానే అన్నాడా అంటే ఏమన్నాడు దానికి సంబంధించి ఒక్కసారి. చేయలేకపోయా అని మరి పశ్చాత్తాపడ్డా లేదంటే సారీ చెప్పిండా సమాజానికి ఒకసారి చూడాలి. మరి వీళ్ళు ఎట్లా రాసిరు, ఏ రకంగా రాసిరు అనేది కూడా మనకు తెలవాలి. అది ఏ పత్రికైనా కావచ్చు. బట్ దానికి సంబంధించిన అంత క్లియర్గా 2 లక్షల రుణమాఫీ నేను చేయలేకపోయినా అని అన్నాడు అంటే అన్నాడు అంతే. కానీ చేయలేదు అని ఏమన్నాడంటే రుణమాఫీ గురించి అన్నట్టుగా చెప్పారు. ఇక్కడ 2 lakhs నేను రుణమాఫీ చేయలేకపోతున్నా అని చెప్పాడు. లేకపోతే చేసేటోని రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరికీ అని చెప్పిండని ఇక్కడ రాసిరు. స్టేషన్ గన్పూర్ దీంట్లోనే అప్పులు చేయను, ఇకపై అప్పులు చేయను. ఇక్కడ ఉంది. 2 లక్షల మాఫీ అందరికీ చేయలేదని తనే ఒప్పుకున్నట్టుగా ఇక్కడ ఒక వార్త ఉంది. ఇది మరి నిన్న స్పీచ్లో అన్నడా లేదా అనేది ఎగ్జాక్ట్లీ మనకు క్లారిటీ లేదు. పూర్తిగా చూసినా కూడా కనపడలే. మీరు ఎవరన్నా చూసుంటే మెసేజ్ చేస్తే చేయండి ఒకసారి. అయితే ఇక్కడ ఏముందంటే 2 లక్షల మాఫీ అందరికీ చేయలే, రాష్ట్రంలోని అర్హులైన రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేయలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారు. ఎక్కడ అంగీకరించాడు అంటే మరి ఎవరైనా ఉంటే చూస్తే చెప్పండి. నేనైతే పూర్తిగా చూసినా అంగీకరించారని ఈ పత్రిక రాసింది. గత ప్రభుత్వం అప్పులు చేయడం మూలంగా 15 నెలల పాలనలో 1,53,000 కోట్ల అసలు మిత్తి చెల్లించామని ఆరోపించారు. ఆ మొత్తం నిధులు ఉంటే, తను చెప్పినటువంటి మాట, ఆ మొత్తం నిధులు ఉంటే అర్హులైన 30 లక్షల మందికి 5 లక్షల చొప్పున ఇచ్చి ఇండ్లను కట్టించే వాడినని స్టేషన్ గన్పూర్లో ఆదివారం జరిగిన బహిరంగ సభలో సీఎం పేర్కొన్నారు. 75 లక్షల మంది రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ చేసేవాడినని చెప్పారు అంటూ వచ్చింది. ఇది వాస్తవమా? మరి ఎవరన్నా చూసుంటే చెప్పండి ఒకసారి. 75 లక్షల మంది రైతులకు 2 లక్షల లోపు రుణమాఫీ చేసేవాడిని చెప్పారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లోనూ 2 లక్షల రుణమాఫీ పూర్తయిందని స్పష్టం చేసిన విషయం తెలిసింది. అది కంప్లీట్ అయిపోయిందని 100 సార్లు చెప్పిండు. అట్లా కంప్లీట్ అయిపోయింది అన్నాడు కాబట్టి ఇలా ఎక్కడ పోయిందని అడగడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం మనము. సో కంప్లీట్ అయిపోయింది అని అన్నాడు. కానీ ఇక్కడ మాత్రం నిన్న 5 లక్షల చొప్పున చేసేటోని నేను, లేదా ఇండ్లు కట్టించేటోని అర్హులైన 30 లక్షల మందికి ఇంకా అని చెప్పి ఇక్కడ 2 లక్షల రుణమాఫీ గురించి రాసినట్టుగా ఇక్కడ ఉంది. మరి అది వాస్తవమా కాదా ఒకసారి తన స్పీచ్ను చూస్తే తెలుస్తుంది. అయితే ఇక్కడ తన గత స్పీచ్లు తనకు ఒక్కసారి గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. చేయకపోతే కూడా మనకేమనిపిస్తుంది అంటే ఆయన గుర్తుందో లేదో అని డౌట్ వస్తుంది అన్నట్టు. ఒకే ఒక్క మాట, ఈ మాట మనకు మళ్ళీ మన ఛానల్లో ఖచ్చితంగా వినపడాల్సిన మాట, ఆయన గుర్తు చేయాల్సినటువంటి మాట. ఎందుకు రాలేదంటే కలెక్టర్ని అడగండి. 2 లక్షల పైన ఉంటే కలెక్టర్ని అడగండి. 2 లక్షల లోపల ఉంటే కలెక్టర్ని అడగండి. డైరెక్ట్గా వెళ్ళి కలెక్టర్ని అడగండి. కలెక్టర్ దగ్గర కూర్చొని మరి ఎదురుగానే పక్కకు కూర్చోమని కూడా చెప్పలే, కింద కూర్చోమని కూడా చెప్పలే, దూరం కూర్చోమని కూడా చెప్పలే. ఒకటే మాట అన్నాడు, డైరెక్ట్ కలెక్టర్ ముందర కూర్చొని నీ కాగితం ఇచ్చేయండి, ఎందుకు కాదో అడుగుండ్రి. ఎందుకు రాలేదంటే కలెక్టర్ని అడగండి. 2 లక్షల పైన ఉంటే 5 కట్టి తీసుకురండి, ఇస్తా. 2 లక్షలు ఇదే ఇంతకు మించి ఇంకా మనం ఏమన్నా సాక్ష్యం కావాలన్నా? ఒక ముఖ్యమంత్రి, సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పిండు ఆ మాట, చెప్పడంతో పాటు మంత్రి చెప్పిండు. ఇక దీంతో పాటు వ్యవసాయ శాఖ గైడ్లైన్స్లో కూడా ఉంది. అందుకే ఇక 2 లక్షల పైన కట్టి ఉంటే తిండ్రా అంటుంది. 2 లక్షల పైన ఉంటే 5 కట్టి తీసుకురండి, ఇస్తా. 2 లక్షల లోపల ఉండే ఎవరికైనా ఏదైనా కారణం చేత అప్పు మాఫీ జరగకపోతే కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి. కాబట్టి దయచేసి ఇక్కడున్న కాక అభిమానులందరికీ కలెక్టర్ ఆఫీస్లో అధికారులు ఉన్నారు మీ సమస్యను పరిష్కరించడానికి. కాబట్టి దయచేసి
ఇక్కడున్న కాక అభిమానులందరికీ. సో ఆయన అన్నటువంటి మాట అది మనందరికీ కూడా గుర్తుండాలి. మళ్ళా మర్చిపోతే కూడా మనం కూడా మర్చిపోద్దు. మెయిన్గా రోజు యాద్ చేసినట్టు ఉండాలన్నట్టు. ఇక్కడ ఇంకొకటి వచ్చింది. నిన్న కాంగ్రెస్ సోషల్ మీడియాలో పెట్టినటువంటి ఒక పాంప్లెట్ లాగా ఒకటి పెట్టిరు. ఒకటి ఇది చూడండి ఒకసారి. ఇగో ఎవరు ఎంత చేశారు రుణమాఫీ అనేది ఇక్కడ ప్రజలారా తెలుసుకోండి అని చెప్తున్నారు. ప్రజలారా తెలుసుకోండి అని కాంగ్రెస్ సోషల్ మీడియా పెట్టింది ఈ లిస్ట్ అంటే ఏంటిదో చూడండి. కేసీఆర్ పాలనలో 2018 గజ్వేల్లో అయింది 104 కోట్లు మాత్రమే రుణమాఫీ. వాస్తవమే, సరే లెక్క అయితే చెప్పిర్రు వాళ్ళు. ఇక్కడ సిద్దిపేటలో అయింది 96 కోట్లు మాత్రమే అని చెప్పి లెక్క ఉంది. సిరిసిల్లలో అయింది 101 కోటి అని చెప్పి లెక్క చెప్పారు. వీళ్ళే చెప్పారు కదా. ఇప్పుడు ఇది కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ సోషల్ మీడియాలో పెట్టుకుంది. కేసీఆర్ ముఖం ఇట్లా తయారు చేసి పైగా ఏం చేయలేడు, రైతులను గోస ఉచ్చుకున్నాడు అని చెప్పి ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి లెక్క. ఇప్పుడు ఈ లెక్క గురించి మనం మాట్లాడదాం. ఈ లెక్క ఇప్పుడు నిన్న మాట్లాడిన దాని గురించే, ఎందుకంటే తను చెప్పిందే ఇమీడియట్గా వాళ్ళు పెట్టుకున్నటువంటి ఈ మాట చూడండి. కాంగ్రెస్ ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం గజ్వేల్కు 237 కోట్లు చేసిందట. ఇక్కడ 104 కోట్లు, ఇక్కడ 237 కోట్లు, ఇక్కడ 96 కోట్లు, ఇక్కడ 177 కోట్లు, ఇక్కడ 101 కోటి, ఇక్కడ 175 కోట్లు. ఓకేనా. ఇప్పుడు చూడండి ఇక్కడ 104 కోట్లని చెప్పిండ్రు గతంలో కేసీఆర్ చేసినటువంటి రుణమాఫీ. ఇది 25 వేల చొప్పున ఇచ్చిండు. అప్పుడు అందరికీ యాదుకుంది కదా, 4 విడతలుగా చేసిండు. అది ₹1,00,000 అప్పుడు కూడా 1,00,000. అది కూడా 99,999 వరకు ఉన్న వాళ్ళకే అయింది. ₹1 ఉన్నా ఎక్కువ వాళ్ళకి కాలే. సరే ఆ రోజు గజ్వేల్కి అయింది. ఈ 3 జిల్లాలదే పెట్టారు. మరి మిగతా జిల్లాలు లేవా అంటే ఉన్నాయి. మిగతా జిల్లాల లెక్కలు కూడా వాళ్ళే చెప్పాలి ఇక. ఎందుకంటే ఈ 3 జిల్లాలు ఎందుకు చెప్పారు అంటే ఇక మేము చేసింది గింత, మీరు చేసేది అంతే అని చెప్పడానికి ఉదాహరణగా ఇది చూపించారు. ఇప్పుడు 104 కోట్లు మీరు చేస్తే మేము 237 కోట్లు చేసినామని లెక్క చెప్పారా. ఓకే, మేము ఎక్కువ చేసినామని చెప్పడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఇక్కడేమో ₹1,00,000 రుణమాఫీ, ఇది అందరికి ఎరుక. ఇదేమో 2 లక్షల రుణమాఫీ. ఇక్కడ లెక్కలే మాట్లాడదాం, విమర్శలు అవసరం లేదు. కానీ చేసినటువంటి ప్రచారం చూసుకోండి ఒకసారి. ఇక్కడ 100 కోట్లు చేసి ఇక్కడ 200 కోట్లు అయిందని చెప్పి చెప్తుర్రు వాళ్ళే. ఓకే, అయితే 1,00,000కు 2 లక్షలకైతే ఫరక్ ఉంది. మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. ఏ లాగు తోడుకున్న బుడ్డ పిల్లగాన్ని అడిగినా ₹1,00,000 రుణమాఫీకి ఎంత లెక్క అవుతుంది, 2 లక్షలకి ఎంత అవుతుంది అంటే వాడు చెప్తాడు డబల్ అవుతుంది అన్న అంటాడు. ఒకవేళ కొద్ది మందికి లోపట్నే ఉంటే కూడా అంతో ఇంతో యావరేజ్గా డబల్ అవుతుంది, లేదా కొంచెం తక్కువ ఎక్కువ అవుతుంది అని చెప్పి చెప్తారు. సో ఇక్కడ సిద్దిపేటకు 96 కోట్లు చేసినామని అప్పుడు అంటే 96కు డబల్, ఇక్కడ 177, 90కి 180 కావాలి కదా. ఇక్కడ కూడా 101కి 175 అయింది. ఓకేనా. ఇప్పుడు వీళ్ళు చెప్పిన లెక్క ప్రకారము ఈ 3 జిల్లాలకు సంబంధించిన లెక్క చూస్తే రాష్ట్రంలో అంతటా కూడా మేము కేసీఆర్ కంటే కూడా ఎక్కువ చేస్తామని చెప్పడానికి ప్రయత్నం చేసింది కాంగ్రెస్ సోషల్ మీడియా. ఇది ఆపన్నహస్తమో ఏదో ఉంటుంది కదా, అభయహస్తమో ఆ సైట్లో ఉంది ఇది. సో ఇక్కడ నుంచి నేను అడుగుతున్నది ఏంటంటే అప్పుడు ఉన్నటువంటి 2018లో ఉన్నటువంటి పాస్బుక్లన్నీ పట్టాదారు పాస్బుక్లు అంటే రైతుల సంఖ్య నేను చెప్పేది. వీళ్ళు రుణమాఫీ చేసేటప్పటికల్లా పట్టాదారు పాస్బుక్లు ఎన్ని రాష్ట్రంలో ఒక 10 లక్షల పాస్బుక్లు పెరిగినాయి గత 5 సంవత్సరాలలో అని చెప్పి వీళ్ళే, ఎవరో కాదు ప్రభుత్వమే లెక్కలు చెప్పి పట్టాదారు పాస్బుక్లు పీపీబీలు ఎన్ని పెరిగినాయి, ఎంతమంది రైతులు పెరిగినరు, పెరగడంతో పాటు ఎంతమంది లోన్లు తీసుకున్నారు, మళ్ళీ పైగా 18 నుంచి 23 వరకే కదా వీళ్ళు తీసుకున్న కట్ ఆఫ్ డేటు. సో పెరిగిన రైతుల సంఖ్య ద్వారా ఈ అమౌంట్ పెరగాలనా తగ్గాలనా? ఇప్పుడు మేము ఎక్కువ చేసినామని చెప్పి ఇలా ఈ కంపారిజన్ చూపించి ప్రజలను ఆగం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కేసీఆర్ చేసిన దానికంటే కూడా మేము చాలా ఎక్కువ చేసినామని చెప్తున్నారు. మరి ఇలా పెరిగిన రైతుల సంఖ్య, పెరిగిన పట్టాదారు పాస్బుక్ల సంఖ్య, పెరిగిన లోన్ల సంఖ్య, పెరిగిన అమౌంట్ సంఖ్య, ఇవన్నీ లెక్కేస్తే మరి ఇంతకంటే రెట్టింపు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంతకంటే రెట్టింపు జరగాలి యాక్చువల్గా. ఇప్పుడు ఈ 237 దగ్గర 500 కోట్లు అయితే సరిపోతుంది. ఎందుకంటే 40% రుణమాఫీ అయిపోయిందని ఇలా రాష్ట్రంలో ఏ గ్రామంలో అయినా చెప్తారు. అదే లెక్క, అదే పక్క. అయితే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్న దాన్ని లెక్కకు వీలు చేస్తే వీళ్ళు మేనిఫెస్టోలో పెట్టిన దానికి మేము ఇంతకంటే ఎక్కువ చేయలేమన్నట్టుగా ఇవాళ అప్పులు చేసి మరీ చేసే పరిస్థితి లేదని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఈ కంపారిజన్ చూపిస్తూ ప్రజలలో ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చూస్తున్నారు అన్నట్టు. ఏం లేదు, గతంలో కేసీఆర్ కంటే మేమే బాగా చేసినాం కాబట్టి మీరు మమ్మల్ని అనాల్సిన పని లేదని చెప్పడానికి ఇది ఉదాహరణ.